హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ఆదిత్య. మీరు ఆల్రెడీ క్యాప్షన్ చూసే ఉంటారు, వే టు గుత్తి. అంటే మా విలేజ్ వచ్చి మందపల్లి నియర్ రావులపాలెం. ఇక్కడి నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే బస్కి పోయాం. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ అనంతపురం డిస్టిక్ వెళ్ళాం. అక్కడే నియర్ అనంతపురం నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మేబీ. స్టేషన్ రీచ్ అయిపోయిన తర్వాత మాకైతే బస్ ప్రొవైడ్ చేశారు. ఆ బస్సు ఎక్కి అయితే వెళ్ళిపోయాం. ఇది యొక్క అవుటర్ వ్యూ, చర్చ్ యొక్క అవుట్ వ్యూ. ఇది నియర్లీ 62 ఎకర్స్ ఉంటుంది. ఊళ్ళోనే అతిపెద్ద చర్చ్ ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాం. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఉంది ఈ యొక్క చర్చ్కి. అది ఇందాక చూసింది మెయిన్ గేట్, అండ్ దెన్ ఇది స్మాల్ గేట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఈ పక్కన చూసారు కదా, ఇదైతే నైట్ అక్కడ జరుగుతాయి బయట. ఇది పాస్టర్ గారి యొక్క హౌస్ అనమాట. ఇది లోపల మాకు ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు వెళ్ళాం. ఇది లోపల చర్చ్ లోపల ఎంట్రన్స్ అనమాట. అది డైరెక్ట్ అక్కడి నుంచి వస్తారు స్ట్రైట్గా. ఇది ఒక సిస్టమ్, యూట్యూబ్ కానీ లైవ్ అనేది ఇక్కడి నుంచి జరుగుతుంది. మేము కూర్చున్న ప్లేస్ అయితే ఇక్కడ మేము కూర్చున్న ఏరియా అక్కడ చూసారు కదా స్ట్రైట్గా, అక్కడ తను పాస్టర్ గారు అల్లుడు అనమాట, పెద్ద అల్లుడు అంటారు. ఇది ఒక చర్చ్ యొక్క ఇన్నర్ వ్యూ. మేబీ 1 lakh మెంబర్స్ పడతారు ఆ యొక్క చర్చ్లో. మేము వెళ్ళిన రోజు కొంచెం తక్కువ అయితే ఉన్నారు. ప్రస్తుతం ప్రేయర్ జరుగుతుంది, నేను మొత్తం రికార్డ్ చేసిన. నెక్స్ట్ వచ్చి ఫుడ్. అంటే ఎంతమంది వచ్చినా కొన్ని వేల మందికి ఇక్కడే వండుతారు. ఇది యొక్క మటన్ మేము వెళ్ళిన రోజు స్పెషల్ మటన్ అంట. వారానికి ఒక రోజు పెడతారంట. నియర్లీ మటన్కి వచ్చి 30 lakhs ఖర్చు అవుతుంది. అది కూడా స్పాన్సర్స్ వల్లే, అంటే వాళ్ళే ఇస్తారనమాట. మేము ఇలా ఇస్తాము అని చెప్పి ఇస్తారనమాట. ఇక్కడైతే ఎంతమంది వచ్చినా ఇక్కడే కుక్ చేస్తారు. మ్యాక్సిమం పర్మిషన్ లేదు. మేము మా పాస్టర్ గారి ద్వారా వెళ్ళాం. ఇది అవుట్ వ్యూ అనమాట. అండ్ దెన్ ఇది టాప్ వ్యూ, పైనుంచి తీసాం. పైన ఒక స్మాల్ చర్చ్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇదే స్మాల్ చర్చ్ పైన. అది నైట్ వ్యూ. అది పాస్టర్ గారు నైట్ సభలకు వెళ్తున్నప్పుడు తీసిన వీడియో. ఇదే నైట్ వ్యూ. ఇదే స్టేజ్. ఈ లోపల సెట్టింగ్ అంతా మళ్ళీ తెచ్చి బయట వేస్తారు. ఆ రోజు ఫుల్ ఎండ, సమ్మర్ కదా, తాగడానికి వాటర్ కూడా లేవు. స్లోగా జనం అయితే వచ్చారు. ఇంటికి పాస్టర్ గారు ఎవరో కాదు, మా పాస్టర్ అమ్మ గారి తమ్ముడు గారు. ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది నైట్ సభలకి. మేము ఇంకా నైట్ ఉండలేదు, ఒక్కరోజే ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ ట్రైను 7 కల్లా వెళ్ళిపోవాలి రైల్వే స్టేషన్కి. మళ్ళీ వెంటనే బస్సు ఎక్కేసాం. వీళ్ళైతే మాకు బస్సు అయితే వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇలాగా మందపల్లి సంఘం తరపున వచ్చామని చెప్పి బస్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఉందాం అనుకున్నాం కానీ టైం లేదు, ఒకరోజే ఉన్నాం. మేబీ నెక్స్ట్ టైం వెళ్తాం. కానీ సూపర్ ఉంటుంది. ఫ్రీ భోజనం మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా. ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనం మొత్తం, చాలామంది.
మొత్తం అనంతపురం అంటే మొత్తం రాయలసీమ కదా. ఇది బయటకు వచ్చాం, చర్చి బయట నుంచి వెళ్ళిపోతున్నాం. సో దిస్ ఈజ్ ద మినీ వ్లాగ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.